పార్టిసిపేట్ చేయించాలంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి. తప్పన పిల్లల్లో పెరిగిల్లంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి చూడడం జరిగింది. ఇంకా చాలా చాలా యూనిట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం నేను చెప్తాను, ఎవరైనా నేర్చుకున్నాను నిత్యం దాని మీద ప్రాక్టీస్ చేస్తారు. అందరూ చదువులోనే మేధావులు అవుతారు అని మనం అనుకుంటాం. కొందరు ఆటల్లో కూడా ఆ ఆటలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సాహిత్య రెడ్డి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు వ్యర్థాలను తగ్గించుట అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని మీ అందరికీ దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ లోని నేను ముందుగా కొంచెం దాని గురించి మాట్లాడతాను. మనము ఉదయం లేచిన దగ్గర నుండి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, చాలా తింటూ చాలా చోటుకి వెళ్తూ ఉంటాము. ఒక్కసారి మనము జాగ్రత్తగా మన పరిసరాలను గమనిస్తే మన పరిసరాలు మొత్తం కూడా ఎంతో వ్యర్థాలతో నిండి ఉంటుంది. అది ఎందుకంటే మనము తినేసి ఆ కవర్లను అక్కడే పడేస్తాం. కానీ మనం అలా చేయకుండా చక్కగా డస్ట్బిన్లలో వేసుకుంటే మన చుట్టూ వ్యర్థాలు తగ్గుతాయి. ఇప్పుడు నేను ఈ వ్యర్థాలలోని 3 రకాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మొదటిది
ఉంటుంది